జై భీమ్, జై జంబవ. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఎస్సీ కులాల నుంచి క్రైస్తవానికి కన్వర్ట్ అయిన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ హోదాకు అనర్హులు అనేది 2009 ఆగస్టులో కీర్తిశేషులు శ్రీ కన్నె శ్రీశైలమన్న గారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి గత 15-16 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దీని మీద పోరాడుతుంది. మా మీద మతవాదులని లేకపోతే రకరకాల ముద్ర వేస్తున్నప్పుడు కూడా మేము 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 రాజ్యాంగంలోని అంశాలని బేస్ చేసుకుని మేము పోరాడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఎస్సీ వర్గాలు గమనించి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో అంశాలను గుర్తించి మరి నిజమేంది అబద్ధం అనేది గుర్తెరగాలని కువానా సెక్యులర్ వాదం పేరుతో రాజకీయ పార్టీలు ఏదైతే దళితులను మభ్యపెడుతున్నావో క్రైస్తవులను మభ్యపెడుతున్నావో అవన్నీ కూడా బూటకు మాటలను కూడా గమనించాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సవినయంగా వేడుకుంటుంది. అందుకనే మిత్రులారా, ఈ సందర్భంగా బౌద్ధులుగా, సిక్కులుగా, హిందువులుగా జీవిస్తున్నటువంటి ఎస్సీ కులాలందరికీ కూడా 59 వర్గాలకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలను పిలుపునిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ కలిసి పోరాడి మన హక్కులను సాధించుకోవాలని మనస్ఫూర్తిగా